హలో వ్యూవర్స్, మనం ఇవాళ జాక్ ఫ్రూట్ ఎట్లా కోయాలో ఈజీగా చూద్దాము. జాక్ ఫ్రూట్ వేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్లాంటి బట్టలు ఉండద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు. కాబట్టి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు ఒక మంచి కంఫర్ట్ ప్లేస్ చూసుకొని కింద ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మస్ట్ అండ్ షుడ్, లేకపోతే చేతులన్నీ అతుక్కుపోతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంచి చాకు తీసుకొని ఆయిల్లో దాన్ని ఇట్లా డిప్ చేయాలి. డిప్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ స్క్వీజ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకోవాలి. మెయిన్ కంఫర్ట్ కాస్ట్యూమ్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టి ఫస్ట్ ఇట్లా నిలువుగా పోయాలన్నమాట. ఓకే, నువ్వు ఆ పక్క ఇప్పుడు ఇటేపు చీల్చాం కదా, ఇప్పుడు ఇట్లా పట్టుకొని లాగాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఇట్లా చేద్దాం. ఇంకా వ్యూవర్స్, ఇలా చీల్చుకున్న తర్వాత చేతులకి శుభ్రంగా ఆయిల్ రాసేసుకొని ఒక్కొక్క తొనని ఇలా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఒక్కొక్క తొనని తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చాలా బాగా వచ్చింది. తొనలు కూడా చాలా బాగున్నాయి, చాలా తీయగా ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఓకే వ్యూవర్స్, ఇలా ఒక అరగంట సేపు కష్టపడిన తర్వాత తొనలు అన్నీ విడిగా మంచిగా ఫ్రెష్గా వచ్చేసినాయి. మా పిల్లలు అయితే తీసేటప్పుడే ఇవన్నీ తినేశారు. ఇవన్నీ గింజలు, ఇవి మిగిలిన తొనలు. గ్రాండ్ సక్సెస్. గింజలు కొంతమంది కాల్చుకొని, కొంతమంది ఉడకబెట్టుకొని తింటారు. మీరు కూడా ఎలాగైనా తినచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. కామెంట్స్ చేయండి.